ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచందర్ కు కోర్టు రిమాండ్ విధించారు. పూర్ణచందర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో జోగినపల్లి సంతోష్ రావు పేరు అన్ని విషయాలు తెలుసునని పూర్ణచందర్ రావు తెలిపారు. ఇక భర్తతో విడాకులు తీసుకోవాలని చెప్పిన పూర్ణచందర్ ఫోర్స్ చేసినట్లు సంతోష్ రావు అధికారులకు తెలిపారు. పూర్ణచందర్ మాటలు నమ్మి స్వేచ్ఛ భర్తకు విడాకులు ఇచ్చినట్లు చెప్పారు. ఇక పలుమార్లు పెళ్లి చేసుకోవాలని పూర్ణచందర్ ను నిలదీసినా పట్టించుకోలేదన్నారు. పెళ్లి విషయం స్వేచ్ఛ పూర్ణచందర్ కు ఘర్షణకు దారితీసిందని స్పష్టం చేశారు. రాజకీయ అండదండలున్నాయని పెళ్లి చేసుకోనని పూర్ణచందర్ అయితే తేల్చి చెప్పాడని వెల్లడించారు. రైట్ కా స్వేచ్ఛ సూసైడ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచందర్ కు కోర్టు రిమాండ్ విధించారు. పూర్ణచందర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో జగినపల్లి సంతోష్ రావు పేరు అన్ని విషయాలు తెలుసునని పూర్ణచందర్ రావు తెలిపారు. భర్తతో విడాకులు తీసుకోవాలని చెప్పిన పూర్ణచందర్ ఫోర్స్ చేసినట్లు సంతోష్ రావు అధికారులకు తెలిపారు. ఇక పూర్ణచందర్ మాటలు నమ్మి స్వేచ్ఛ భర్తకు విడాకులు ఇచ్చినట్లు చెప్పారు. అయితే పలుమార్లు పెళ్లి చేసుకోవాలని పూర్ణచందర్ ను నిలదీసినా పట్టించుకోలేదన్నారు. పెళ్లి విషయం స్వేచ్ఛ పూర్ణచందర్ కు ఘర్షణకు దారితీసిందని స్పష్టం చేశారు. అలాగే రాజకీయ అండదండలున్నాయని పెళ్లి చేసుకోనని పూర్ణచందర్ తేల్చి చెప్పాడని వెల్లడించారు. రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ప్రముఖ న్యూస్ టీవీ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై న్యూస్ ఛానల్ తప్పుడు కథనాలను ప్రసారం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో సహా మరో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఎల్బీనగర్ కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాలు విన్న న్యాయస్థానం వారందరికీ బెయిల్ మంజూరు చేసింది.